హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ముగిసిన భేటీ, కీలక నిర్ణయాలు విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే పలు సంచలన నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎస్యుస్, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్, అలాగే వివిధ సొసైటీలు, కార్పొరేషన్ మరియు గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం అయితే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గతంలో కేవలం ప్రధాన ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు మాత్రమే ఈ యొక్క 62 ఏళ్ల నిబంధన ఉండగా, ఇప్పుడు ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేసే వారికి కూడా దీనిని వర్తింపచేయడం ద్వారా వారందరికీ సమాన గౌరవాన్ని, భరోసాని కల్పించారు. దీనివల్ల అనుభవజ్ఞులైనటువంటి ఉద్యోగుల సేవలు మరికొంత కాలం పాటుగా అందుతాయి రాష్ట్రానికి. మరోవైపు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ విషయంలో కూడా ప్రభుత్వం ఒక కీలక మరియు సానుకూల నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. అదేంటంటే సీపీఎస్ విధానం అమల్లోకి రాకముందే ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడి వివిధ సాంకేతిక లేదా న్యాయపరమైన కారణాల వల్ల, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జాప్యం వల్ల, ఇటువంటి వాటి వల్ల ఆలస్యంగా నియామకం పొందినటువంటి, అంటే ఆలస్యంగా విధుల్లోకి చేరిన వారికి ఓపీఎస్ వర్తింపజేయాలనైతే ముఖ్యమంత్రి గారు ఉద్దేశించారనమాట. సో, ఇది ఆయా ఉద్యోగులకు దశాబ్దాల కల అని చెప్పవచ్చు. సో, రిటైర్మెంట్ తర్వాత స్థిరమైనటువంటి ఆర్థిక భద్రతనిచ్చే ఓపీఎస్ అమల్లోకి రావడం అనేది వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. అలాగే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవిక మిషన్ అని చెప్పేసి జూలై 1 నుండి గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇది గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో కీలక పాత్ర అయితే పోషించనుంది. ఇక రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. మరి ఇందులో భాగంగా అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్లపై స్టాంప్ డ్యూటీలు మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుకు ఆమోదం తెలిపారు ఈ కేబినెట్ భేటీలో. దీనివల్ల రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెరగడంతో పాటుగా భూముల విలువ కూడా క్రమబద్ధీకరించబడుతుంది. ఇక విశేషం ఏమిటంటే లండన్‌లో ప్రసిద్ధ లండన్ ఐ తరహాలో కృష్ణా నది తీరాన ఒక భారీ పర్యాటక ప్రాజెక్టును నిర్మించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పటంలో నిలబెట్టడమే కాకుండా స్థానికులకు ఎంతో వినోదాన్ని మరియు ఉపాధిని అయితే అందిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితుల కేసులపై పరిష్కారం కోసం కూడా ప్రత్యేకంగా 21 పోస్టుల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది బాధితులకు త్వరగా న్యాయం జరగడానికి దోహదపడుతుంది. ఇంధన రంగంలో కూడా చిత్తూరు జిల్లాలోని పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు 30 ఏళ్ల పాటుగా భూమి లీజుకు ఇవ్వడానికి నిర్ణయించారు. ఇది రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పాదనను పెంచుతుంది. విద్యుత్ అవసరాల కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రంలోని నిరంతర విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా మౌలిక సదుపాయాలైతే మెరుగుపడతాయి. మొత్తానికి ఈ యొక్క కేబినెట్ భేటీ నిర్ణయాలు అటు ఉద్యోగులకు వరాలు కురిపిస్తూనే, ఇటు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసేలాగా అయితే ఉన్నాయి. సో, మరొకసారి క్లుప్తంగా చూసుకున్నట్లయితే పీఎస్యూలు, కార్పొరేషన్లు, గురుకులాల ఉద్యోగులకు రిటైర్మెంట్ ఏజ్ అనేది 60 నుండి 62 ఏళ్లకు పెంపు. అలాగే సీపీఎస్ కంటే ముందే నోటిఫికేషన్ వచ్చి ఆలస్యంగా చేరిన వారికి ఓపీఎస్ ప్రయోజనం అయితే లభిస్తుంది. అలాగే కృష్ణా నది తీరాన లండన్ ఐ తరహాలో భారీ నిర్మాణానికి రాజధాని ప్రాంతంలో రిజిస్ట్రేషన్ మినహాయింపులకు ఆమోదముద్ర. ఉపాధి హామీ జూలై 1 నుండి గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి పథకాల అమలు ప్రారంభం. అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట. కేసులను
వేగవంతంగా పరిష్కారం కోసం 21 ప్రత్యేక పోస్టుల నియామకము. సౌర విద్యుత్. చిత్తూరు జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 30 ఏళ్ల లీజుకి ఇవ్వడం ఒప్పందమైతే జరిగింది. సో, ఇది ఫ్రెండ్స్ క్యాబినెట్ భేటీలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు. వీటిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. అలాగే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.